నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధిక బరువు ఒబెసిటీతో చాలా మంది కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఈ అధిక బరువు అనేది వస్తూ ఉంటుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగానే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమన్నా ఉన్నాయా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో? ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రవళిక గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒబెసిటీ గురించి మనం మాట్లాడుకుంటే డాక్టర్, పిల్లల్లో కూడా కనిపిస్తుంది, పెద్దవాళ్ళలో కనిపిస్తుంది, ఈ మధ్య చాలా మంది కనపడుతున్నారు ఈ ప్రాబ్లంతో. అసలు ఈ ఒబెసిటీ అనేది ఎందుకు వస్తుంది? ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అందరిలో కనిపిస్తుంది అంటున్నారు. ICMR రిపోర్ట్స్ ప్రకారం 79% ఆఫ్ ఇండియన్స్ అందరికి అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ LDL లెవెల్స్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు, అంటే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అన్ని ఎక్కువగా ఉంటున్నాయి. అంటే అవుట్ ఆఫ్ అంటే 20% ఎక్సెప్షన్ ఉంచుకొని మిగతా దగ్గర 80% మంది ఇండియన్ పాపులేషన్ అందరికీ కూడా ఈ ఒబేసిటీ కానీ లేకపోతే లిపిడ్ లెవెల్స్ సరిగా ఉండకపోవడం, కొలెస్ట్రాల్ హై కానీ లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం కానీ ఇలాంటి సమస్యలు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇండియన్స్. దీని వల్ల ఏంటంటే హార్ట్ కి ఫస్ట్ ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. హార్ట్ వెజల్ బ్లాక్ అయ్యి కార్డియాక్ స్ట్రోక్స్ అయ్యి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ డయాబెటీస్ కూడా విపరీతంగా పెరిగిపోవడానికి రీజన్ ఇదే, ఒబేసిటీ. అండ్ ఫ్యాటీ లివర్ డ్యామేజ్ కానీ ఫ్యాట్ అక్యుములేషన్ ఓవర్ ద లివర్ కూడా ఈ ఒబేసిటీ, ఈ లిపిడ్స్ అన్ని ఇంక్రీజ్ అవ్వడం వల్లే జరుగుతుంది. సో దీన్ని ఇమీడియట్ గా అంటే మన లైఫ్ స్టైల్ ఒక రీజన్ కావచ్చు. సో మన లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్ తో ఇది కంట్రోల్ చేసుకోకపోతే ఎర్లీగా డయాబెటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే మనం చెప్తున్నాం, కానీ చాలా మందిలో అవి జరగట్లేదు. ఇప్పుడు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. వెనకటి రోజులు అలవాటు చేసుకోవడము, వాళ్ళు అప్పుడు చేసిన ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడము, జీవన విధానం అంతా ఆ స్టైల్లో వస్తున్నారు. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, దానికి అలవాటు పడడానికి టైం పడుతుంది. సో అలా ఉన్నప్పుడు ఈ ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డాక్టర్? అంటే ఎంత ఓల్డెన్ డేస్ కి వెళ్దామని మనం ట్రై చేసినా ప్రెసెంట్ ఉన్న కల్ట్, మనకున్న మిషన్స్ గానీ ఎక్విప్మెంట్ కానీ మన ఫిజికల్ గా ఇంకా ఇన్యాక్టివ్ గా ఉంచుతూనే ఉంటాయి. అంటే మన ఇసిరికారతో ఇసురుకోకర్లేదు, చేయకూడదు, మనకి అందుబాటులో ఉన్నాయి. మధ్యాహ్నం పడుకోవడం, ఇంకా సెడెంటరీ హ్యాబిట్స్. సో అంటే డైటరీ ఓల్డెన్ డేస్ లో ఎంత ట్రై చేసినా అంత ప్యూరిటీ ఆఫ్ డైట్ ఇప్పుడు ఖచ్చితంగా రాదు. స్వీట్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. అవును. మరి వచ్చిన వాళ్ళు అంటే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? ఆయుర్వేదిక్ లో మెయిన్ గా ఒబేసిటీని మేధోధాతు వృద్ధి చెందడం వల్ల వస్తుందని చెప్పి బిలీవ్ చేస్తామండి. ఆయుర్వేదిక్ లో సప్తధాతు కాన్సెప్ట్ ఉంటుంది. అంటే రసధాతు, రక్తధాతు, అంటే తిన్న ఆహార రసం నుంచి రక్తం ప్రొడ్యూస్ అవుతుందని, రక్తం నుంచి మాంసం నుంచి మేధోధాతు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. దీనిలో మెయిన్ గా ఆయుర్వేదిక్ ఏం బిలీవ్ చేస్తుందంటే మేధోధాతు అగ్ని ఉంటుంది కదా, ఆ మేధోధాతులో ఉన్న ఫైర్ రెడ్యూస్ అవడం వల్ల, ఎక్సెస్ మేధోధాతు, ఇంప్రాపర్ మేధోధాతు ప్రొడ్యూస్ అవడం వల్ల ఒబేసిటీ వస్తుందని బిలీవ్ చేస్తుందండి. అండ్ మేధోధాతు ఎఫెక్ట్ అవడం వల్ల నెక్స్ట్ ధాతు అస్థిధాతు, బోన్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మనం ఒబేసిటీ పేషెంట్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే నీ జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాల్షియం కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే మేధోధాతుని కరెక్ట్ చేస్తే తప్ప నెక్స్ట్ ఉన్న అస్థిధాతు కరెక్ట్ అవ్వదు, అంటే నెక్స్ట్ ఉన్న బోన్ హెల్త్ కరెక్ట్ అవ్వదు. సెకండ్ ఆస్పెక్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే సైకలాజికల్ హెల్త్. ఈ అస్థిధాతు లోపల నుంచి మధ్యధాతు వస్తుంది. మధ్యధాతు అంటే బ్రెయిన్ కానీ బోన్ మధ్యలో ఉన్న గుజ్జు కానీ ఇదంతా మధ్యధాతుగా కన్సిడర్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ కానీ మెమరీ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఒబేస్ పేషెంట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మధ్యధాతు నుంచి వచ్చేది శుక్రధాతు. అది మేల్స్ లో అయినా ఫీమేల్స్ లో అయినా. ఫీమేల్ లో మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్, PCOS ఎక్కువగా కనిపిస్తూ ఉంటాం. అబ్నార్మల్ వెయిట్ గెయిన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫీమేల్ లో. అండ్ మెయిల్స్ లో కూడా ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు, స్పర్మ్ కౌంట్ రెడ్యూస్ అవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ గా కూడా మనం చూడొచ్చు. అండ్ దీన్ని కరెక్ట్ చేయాలంటే ఆ మేధోధాతుని కరెక్ట్ చేస్తే, అగ్నిని స్టిమ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతాయి. సో దీన్ని కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే గురుంచ అపతర్పణం. అంటే మనం తీసుకునే ఫుడ్ అంటే హెవీ ఫర్ డైజెషన్ ఉండాలి, బట్ బాడీ మీదకి లీన్ అంటే బాడీని రెడ్యూస్ చేసేది అయి ఉండాలి, హెవీ ఫర్ డైజెషన్ అయి ఉండాలి. ఓల్డెన్ డేస్ లో బార్లీ అని చెప్పేవారు. ఇప్పుడు ఓట్స్ కూడా గురుంచ అపతర్పణం, అంటే హెవీ ఫర్ డైజెషన్ అండ్ బాడీకి దాని నుంచి వచ్చే క్యాలరీస్ కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి.
రోజు మనం ఇడ్లీ దోశలు తినటం వల్లే ఈ ఒబేసిటీ అనేది ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటుంది. సో కంప్లీట్ గా ఇడ్లీ దోశ ఇలాంటివి రెడ్యూస్ చేసేసి ఓట్స్ కానీ అయితే బెటర్, మినుముల కంటే పెసలు బెటర్ అండి. పెసలు కొంచెం ఎక్కువ తింటాం, రాగులు తింటాం వల్ల ఏంటంటే ఒబేసిటీ అనేది రెడ్యూస్ అవడానికి, గ్రాడ్యువల్ గా ఈ ఒబేసిటీ అనేది రెడ్యూస్ అవడానికి, లిపిడ్ లెవెల్స్ అవి కూడా రెడ్యూస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు కాంప్లికేషన్స్ రావడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఉంటాయి. అలా కాకుండా న్యాచురల్గా మీరు అన్నట్లు అది రెడ్యూస్ అవ్వాలి అంటే ఇలా ఒక ప్లానింగ్ తో 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు, మీరు ఓపిక్గా ప్రయత్నించాలి అని అంటారు. అలాగే ఆయుర్వేదిక్ లో పంచకర్మ థెరపీస్ ఉంటాయండి. ఇంటర్నల్ గా వమన కర్మ, విరేచన్ కర్మ అని పంచకర్మ థెరపీస్ ఉంటాయి. వాటి వల్ల కూడా 21 days ప్రాసెస్ ఉంటుందండి. దాని వల్ల కూడా వెయిట్ ఈజీగా రెడ్యూస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్వర్తన అన్న థెరపీ ఉంటుంది. డ్రై పౌడర్స్ తో బాడీని మసాజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఫ్యాట్ అంటే ఫ్యాట్ కి స్టెబిలిటీ వస్తుంది. బాడీ లీన్ అయ్యేటప్పుడు ఫ్యాట్ లూజ్ గా, మజిల్ బల్క్ లూజ్ గా ఉండకుండా స్టెబుల్ గా లీన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, అలా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఆయుర్వేదిక్ లో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి స్పెసిఫిక్ గా ఒబేసిటీకి. ఈ ఎక్సెస్ ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడానికి గుగ్గులు ఫార్ములేషన్స్ అని చెప్పి, శిలాజితు డ్రగ్ తెలిసింది, ఇలాంటి చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడడం ద్వారా కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వేటికి దూరంగా ఉండాలి డాక్టర్? ఈ ఒబేసిటీ పేషెంట్స్ వేటికి దూరంగా ఉండాలి? మెయిన్ గా స్వీట్స్, ఏవైతే నైట్ టైం కర్డ్ తిని పడుకోవడం ఇలాంటివి చేయకూడదు. కొంచెం బనానా లాంటి ఫ్రూట్స్ కొంచెం రెడ్యూస్ చేయాలి, రిమైనింగ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కొంచెం స్పైసెస్ ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఖచ్చితంగా గీ తీసుకోవాలి, ఒక టీ స్పూన్ గీ ఖచ్చితంగా డైట్ లో ఉండేలా చూసుకోవాలి. అండ్ ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. రోజు అంటే మెయిన్ గా ఇడ్లీ దోశలు కొంచెం అంటే నైట్ అన్న ఆకలేయట్లేదు ఇడ్లీ తింటాం అలా కాకుండా నైట్ టైం రాగులతో వేసినట్టు అలాంటివి డిఫరెంట్ గా డైట్ చేంజ్ చేసుకుంటూ వస్తే రెడ్యూస్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే ఇన్ బిట్వీన్ డైట్స్ తినకుండా ఉండాలి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ 3 స్పెసిఫిక్ టైమ్స్ పెట్టుకుని అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ తినకుండా ఉండటం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంది. అండ్ స్పెసిఫిక్ టైంలో మార్నింగ్ ఒక 10 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 o'clock కల్లా డైట్ ఎండ్ చేసేసి నైట్ 6 తర్వాత కొంచెం లైట్ స్టమక్ తో ఉంటే కూడా వెయిట్ తొందరగా రెడ్యూస్, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ తొందరగా రెడ్యూస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. హోమ్ రెమెడీకి వస్తే మజ్జిగ ఒక 100 ml మజ్జిగ తీసుకుని మెంతులు పౌడర్ చేసుకుని ఆ మెంతు పౌడర్ని ఒక 100 ml మజ్జిగలో 5 grams మెంతు పొడి వేసి పొద్దున్న సాయంత్రం కొంచెం ఎంటీ స్టమక్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఒక 1 month తాగితే చాలా వరకు వెయిట్ అనేది లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మంత్కి ఒక 2-3 kgs అన్న రెడ్యూస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది హెల్దీగా. మజ్జిగ చూస్తే ఏంటంటే మనకి ప్రోబయోటిక్, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మనకి ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇస్తుంది. అలాగే మెంతుల్లో కూడా సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే స్టమక్ లోకి వెళ్ళిన వెంటనే ఈ పార్టికల్స్ అన్ని ఎక్స్పాండ్ అయ్యి ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్, అంటే ఫుల్ గా అవడం, అంటే మనం చెప్పుకున్న గురు అపతర్పణ లాగా ఎక్కువసేపు అవి స్టమక్ ఎంటీ అవ్వకుండా స్టమక్ లోనే ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆకలి రెడ్యూస్ అవుతుంది, డైజెషన్ ప్రాసెస్ లాగ్ అవుతుంది, ఆకలి ప్రమోట్ అవుతుంది. సో డైజెషన్ ని ఇంపైర్ చేయకుండా డైజెషన్ టైం ని ప్రొలాంగ్ చేసి బాడీ దాని నుంచి వచ్చే క్యాలరీస్ తక్కువ కాబట్టి హెల్దీ వెయిట్ రిడక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాగే దీనిలో వైటమిన్స్, బి కాంప్లెక్స్, ఏ విటమిన్, ఐరన్, కాపర్, జింక్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ మజ్జిగలోనే ఎక్కువ ఉంటాయి, అలాగే ఈ మెంతుల్లో కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ ఏమి రాకుండా గ్రాడ్యువల్ గా హెల్తీ వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మజ్జిగలో ట్రిప్టోఫాన్ ఉంటుంది, దీనివల్ల ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు తాగినా కూడా మంచిగా నిద్ర పట్టడానికి అవకాశాలు ఉంటుంది. వెయిట్ లాస్ అప్పుడు ఎక్సెస్ హీట్ చేసేసి నిద్ర అనేది తక్కువగా ఉంటుంది కదా, ఈ మజ్జిగ, ఈ మెంతులతో ఇవి తాగడం స్టార్ట్ చేస్తే కొంచెం మంచి నిద్ర పడుతుంది. ఓకే అండి, హోమ్ రెమెడీతో పాటు ఆయుర్వేదంలో ఈ ఒబేసిటీని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చాలా చక్కగా చెప్పారు. ఒబేసిటీ వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆయుర్వేదం వాడితే నిజంగానే మీరు అన్నట్లు పంచకర్మ థెరపీస్ కానీ మీరు చెప్పిన కొన్ని థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ వల్ల చాలా త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదం వాడడానికి ట్రై చేయండి. నమస్తే అండి. నమస్తే.